మంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో కాళేశ్వరం వెళ్లనున్నారు. సరస్వతి పుష్కరాల్లో పాల్గొంటారు. ఇవాళ ప్రారంభమైన కాళేశ్వరం పుష్కరాలకు భక్తులు తరలి వస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఓవర్ టు యు నవీన్. సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ సమీపంలో ఉన్నటువంటి త్రివేణి సంగమం దగ్గర ఈ సరస్వతి పుష్కరాలు ఉన్నాయి. అంటే ఇక్కడ త్రివేణి సంగమం ఏదైతే గోదావరి ఇటు ప్రాణహిత నది మధ్యలో నుంచి అంతర్లీనంగా ఉంటుందో, అంతర్వాహినిగా ప్రవహిస్తుందో సరస్వతి నది. ఈ సరస్వతి నది త్రివేణి సంగమంలో మనమున్నాం. చూడవచ్చు, ఈ త్రివేణి సంగమంలో ఇవాళ ఉదయమే 5:44 పుష్కరాలను ప్రారంభించారు. మాధవానంద సరస్వతి చేతుల మీదుగా పుష్కరాలు ప్రారంభమయ్యాయి. మంత్రి శ్రీధర్ బాబు దంపతులు తొలి స్నానం చేశారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా భక్తులు ఏ విధంగా పుష్కర స్నానం ఆచరిస్తున్నారో మనం చూస్తున్నాం. తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి, ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి పుష్కర స్నానం ఆచరిస్తున్నారు. మధ్యాహ్నం సమయం కావడంతో కొంత భక్తుల రద్దీ తక్కువగా కనిపిస్తున్నా కూడా చాలా పెద్ద సంఖ్యలో ఇప్పటికే పుష్కర స్నానం ఆచరించారు భక్తులు. మనం చూడవచ్చు ఏ విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందో. కాళేశ్వరం ఆలయ సమీపంలో ఉన్నటువంటి ఈ త్రివేణి సంగమం ఏదైతే గోదావరి, ప్రాణహిత, సరస్వతి కలిసి ఇక్కడ త్రివేణి సంగమంగా ఏర్పడ్డాయో, ఈ త్రివేణి సంగమంలో ఈ పుష్కరాలు నడుస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. తెలంగాణ వచ్చిన తర్వాత తొలిసారిగా ఈ పుష్కరాలు నిర్వహిస్తుండడంతో ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పుష్కరాలలో పాల్గొనబోతున్నారు. కాసేపట్లోనే ఆయన ఇక్కడికి రాబోతున్నారు. ఈ ఒడ్డున ఉన్నటువంటి సరస్వతి మాత 17 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఆయన ఆవిష్కరిస్తారు. అనంతరం ఇక్కడ గోదావరి పుష్కరిణిలో స్నానం చేస్తారు. ఇక్కడ సరస్వతి పుష్కరిణిలో స్నానం చేసిన అనంతరం ఆయనే గంగా హారతిలో పాల్గొంటారు. ఈ మేరకు ఎన్డీఆర్ఎఫ్ అయితేంది, ఎస్డీఆర్ఎఫ్ అయితేంది పూర్తి స్థాయిలో సేవలు అందిస్తున్నారు. గోదావరి నదికి ఇవతల వైపుల నుంచి భక్తులు ఎవరైనా ఇటువైపు రాకుండా వాళ్ళు ఎప్పటికప్పుడు పహారా కాస్తున్నారు. భక్తులు ఎవరైనా ఇటువైపు ఒకవేళ వచ్చినా కూడా వెంటనే వాళ్ళని నివారించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఉదయం నుంచి కూడా ఇక్కడ కొద్ది రోజుల నుంచి ఇక్కడ టెంట్ వేసుకొని ఇక్కడే సేవలు అందిస్తున్నారు. వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం ఫస్ట్ ఎస్డీఆర్ఎఫ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని ప్రతి బెటాలియన్ అంటే తెలంగాణ స్పెషల్ పోలీస్ నుండి ఒక 100 మెంబర్స్ని ట్రైన్డ్ పర్సన్స్ చేసి ఇలా రెస్క్యూ వచ్చినప్పుడు ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ అంటే చాలా దూరంలో ఉంటాయి కాబట్టి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేది మనకు నియర్ బై ఏది ఉన్నా కానీ చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ గవర్నమెంట్ మంచి నిర్ణయం తీసుకొని మాకు అవకాశం ఇచ్చింది. సో మేము ఇక్కడ ఒక 60-70 మెంబర్స్ వరకు రావడం జరిగింది మన ములుగు ఎస్డీఆర్ఎఫ్ బెటాలియన్ నుండి. సో ఇక్కడ ఏంది మనం వచ్చినా కానీ ఎవరు కానీ మనం ఇక్కడ లైఫ్ బాయ్ కానీ, లైఫ్ జాకెట్ కానీ, బోట్లు కానీ, ఈ రెస్క్యూ సంబంధించిన ఆర్టికల్స్ మొత్తం తీసుకొని వచ్చి ఇప్పుడు ఎవరు కానీ బ్యారికేడ్ వరకే పబ్లిక్ వచ్చి బయటకు రాకుండా మనం అవేర్నెస్ కల్పిస్తూ ఇటు వచ్చినా కానీ మనం రెస్క్యూ చేసేందుకు అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి మన దగ్గర అయితే మన ఎక్విప్మెంట్ తోటి వాళ్ళకి కాపాడుకుంటూ మనల్ని మనం సేవ్ చేసుకుంటూ వాళ్ళ విక్టిమ్ కూడా కాపాడే అవకాశానికి మంచి అవకాశం ఇచ్చినని నేను తెలంగాణ గవర్నమెంట్ తరఫున ధన్యవాదాలు తెలిపి ఇక్కడికి చాలా మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడం వల్ల మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉండడం వల్ల మమ్మల్ని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ప్లస్ సింగరేణి వాళ్ళు, రెస్క్యూ వాళ్ళు అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము రావడం జరిగింది రెస్క్యూ చేయడానికి. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మేము కాపాడుగా వస్తూ ఉంటాం. ఎప్పటికప్పుడు ఏర్పాట్లను అయితే పర్యవేక్షణ చేస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కాసేపట్లోనే ఇక్కడికి రాబోతున్నారు. ఆ మేరకు అయితే ఇక్కడ అధికార యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కాళేశ్వరం.